ఈ సమ్మిట్లో కూడా దగ్గర దగ్గర ఒక 10 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. మరి నిన్న ఒక్కరోజు దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు నిన్న సమ్మిట్ స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ అవ్వడం, అలాగే నిన్న ఒక ఐటీ సంస్థకు కూడా గౌరవ లోకేష్ గారు ఇక్కడ శంకుస్థాపన చేయటం, ఇవన్నీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ప్రజలకి ఇక్కడ రేపు రాబోయే కాలం భవిష్యత్తు గురించి కానీ అహర్నిశలో కష్టపడుతూ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన వాళ్ళు ఆకర్షిస్తూ ఉన్నారు. ముందు నారా చంద్రబాబు గారి నోటి వెంబట ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదం ఎక్కువగా విన్నాం, కానీ ఈ మధ్య కాలంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు. ఆ ఫలితాలు కూడా ఆ రకంగానే కనపడుతున్నాయి. ఎలా చూడాలి సార్? అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పర్మిషన్స్. ఇవాళ ఎవరైనా ఒక సంస్థ పెట్టుకోవాలని చెప్పి వచ్చి ఎంఓఏ చూసిన మొదటి రోజు నుంచి మా వాళ్ళే దగ్గరుండి డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వెనకబడి వాళ్ళకి పర్మిషన్స్ ఇప్పించడం, ఇవాళ దానికి ఒక నిదర్శనమే ఇవాళ గూగుల్ సంస్థ మన భారతదేశానికి రావడం, అందులో ఆంధ్రప్రదేశ్ రావడం.